ఏపీ ఎన్నికల్లో హింసాకాండపై సీరియస్ అయిన సిఈసి సిట్ ఏర్పాటుకు కసరత్తు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఈసీ ఆదేశాలతో కాసేపట్లో ప్రత్యేక దర్యాప్తు బృందం నియామకం చేపడుతోంది. నమోదైన ప్రతి కేసుని ప్రత్యేకంగా తీసుకుని దర్యాప్తు చేయాలంటోంది ఈసీ. ఎఫ్ఐఆర్లలో అదనపు సెక్షన్లు జోడించాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. హింసాత్మక ఘటనలపై కొత్తగా ఎఫ్ఐఆర్లు నమోదుకు కూడా ఆదేశాలు జారీ చేసింది. 2 రోజుల్లోనే సిట్ నివేదిక సమర్పించాలని ఆదేశించింది ఈసీ. సిట్ ఏర్పాటుపై కాసేపట్లో ఉత్తర్వులు ఇవ్వనున్నారు సిఎస్ జవహర్ రెడ్డి. ఏపీలో పోలింగ్ రోజున మొదలైన ఫైటింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. పల్నాడుతో పాటు తాడిపత్రి, చంద్రగిరి కూడా రణరంగంగా మారాయి. వైసీపీ, టీడీపీ వర్గాల దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతాలు అట్టుడికిపోయాయి. దేశంలోనే అత్యధికంగా పోలింగ్ జరిగి రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఘర్షణలు జరిగాయి. రాళ్లు రువ్వుకోవడాలు, ప్రత్యర్థులపై దాడులు, బాంబులతో, గృహ దహనాలు, అల్లర్లతో అట్టుడికిపోయింది. పోలింగ్ అయిపోయినా తాము ఆదేశించిన అల్లర్లు, హింసాకాండ ఆగకపోవడంపై సిఈసి సీరియస్ అయింది. ఏపీ సీఎస్, డీజీపీలపై కన్నెర్ర చేసింది. ఈ ఇష్యూ నేషనల్ లెవెల్లో బర్నింగ్ టాపిక్ లా మారడంతో ఈసీ కొరడా జలిపించింది. హింసాకాండను ఎందుకు అరికట్టలేకపోయారని నిలదీసింది. అల్లర్లను నివారించడంతో ఎక్కడ ఫెయిల్ అయ్యారు? పోలీస్ వ్యవస్థ వైఫల్యం చెందిందా? నిఘా వ్యవస్థ నిద్రపోయిందా అంటూ ఈసీ నిప్పులు చెరిగింది. విచ్చలవిడిగా దాడులు, వాహనాలు తగలబెట్టడం లాంటి ఘటనల్ని ఎందుకు అదుపు చేయలేకపోయారని నిలదీసింది. పరిస్థితిని అదుపు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించిన ఈసీ దీనికి బాధ్యులు ఎవరంటూ మండిపడింది. దాదాపు 25 నిమిషాల పాటు ఎన్నికల సంఘం అధికారులు వీరి నుంచి వివరణ తీసుకుని పంపించినట్లు తెలుస్తోంది. పల్నాడు, తాడిపత్రుల్లో దాడులు, అలాగే చంద్రగిరిలో ఏకంగా టీడీపీ అభ్యర్థి పైన దాడి చేయడం, శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు వరుసగా జరిగిన ఘటనలపై కూడా ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్ని కంట్రోల్లోకి తెచ్చేందుకు మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రిలో బందోబస్తు కంటిన్యూ అవుతోంది. హింసను కంట్రోల్ చేయడానికి భారీగా బలగాల్ని మోహరించారు. నిన్న చీఫ్ సెక్రటరీ, డీజీపీలతో జరిగిన సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ ఏపీలో జరిగిన హింసపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మరో మాటకు తావు లేకుండా హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆదేశించడంతో పాటు అన్ని జిల్లాల ఎస్పీలు ముందు జాగ్రత్తలు చేపట్టేలా వారికి బాధ్యతల్ని అప్పగించాలని కూడా సూచించింది సిఈసి. పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై సమీక్షించిన ఎలక్షన్ కమిషన్ వీలైనంత వేగంగా విచారణ జరిపి ఛార్జ్షీట్లు దాఖలు చేసేలా చూడాలంటూ ఆదేశించింది. హింసకు బాధ్యులైన ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దని, మోడల్ కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఛార్జ్షీట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. డీజీపీ, సీఎస్ ఇచ్చిన వివరాల ప్రకారం విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన అధికారులపై ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది.